research-based education, SAP, PEGA certifications, entrepreneurship, KL, deemed to be university. మెగాస్టార్ చిరంజీవి గారికి పద్మ విభూషణ్ వచ్చింది. సో దీని గురించి చాలామంది మన ఇండస్ట్రీలో విష్ చేసిన వాళ్ళు ఉన్నారు, దాన్ని చూసి ఈర్ష్యపడుతున్నారు అనేది కూడా చర్చ నడుస్తుంది. సో అసలు ఏం జరుగుతుంది అంటే ఇంకా తమిళనాడు నుంచి కూడా ఈవెన్ కమల్ హాసన్ గారు కానీ రజనీకాంత్ గారు కానీ ఎవరు కూడా విష్ చేయలేదు, ఈవెన్ జగన్మోహన్ రెడ్డి గారు కూడా విష్ చేయలేదనే చర్చ అయితే బాగా నడుస్తుంది. సో ఏమంటారు, ఏంటంటారు అసలు నిజంగానే వాళ్ళకి ఈర్ష్య ఇట్లా ఉంటుందా? యాక్చువల్గా పొలిటికల్ సైడ్ వాళ్ళకి అవసరం ఉంటే రూలింగ్ పార్టీ వాళ్ళు ఇటువంటి అవార్డులు ఇస్తారనేది ప్రస్తుతం జరుగుతున్న ఒక దాట్ వాట్ యూ కాల్ దట్ పొలిటికల్ యాక్ట్ ఆఫ్ ఇంప్రెసివ్నెస్. యూ ఇంప్రెస్ ఆడియన్స్ యొక్క ఓట్లు రావాలంటే అందరికీ నచ్చి మెచ్చే వాళ్ళకి అవార్డులు ఇవ్వటం. మరి అవి ఏమీ లేకుండా ఉషా ఉత్తప్ కూడా ఇచ్చారు. షీ జస్ట్ అన్ ఆర్కెస్ట్రా సింగర్. నా సినిమాలో పాడింది ఆవిడ, ఉషా ఉత్తప్. ఐ అప్రిషియేట్ యర్. ఫస్ట్ మన మీ ఛానల్ తరఫు నుంచి, నా తరఫు నుంచి కంగ్రాచులేషన్స్ టు మెగాస్టార్ చిరంజీవి అండ్ ఉషా ఉత్తప్ ఆల్సో. మనకు తెలిసిన వాళ్ళు. ఇంక వైజయంతిమాల వాళ్ళ గురించి ఇవ్వటం అంటే వాళ్ళు ఎప్పుడూ నాకే ముసలోళ్ళ కింద లెక్క. అంచేత మీకు ముసలోళ్ళు అన్నమాట మీకు. అంచేత వాళ్ళ గురించి పెద్ద మాట్లాడుకో. చిరంజీవికి రావడం అన్ని విధాల మంచిది. ఇట్ ఈస్ గుడ్ పర్సన్. స్టిల్ బిజినెస్లో ఉన్న వ్యక్తి, స్టిల్ వాంటెడ్ డిమాండ్లో ఉన్న వ్యక్తి ఎవరంటే చిరంజీవి. కమల్ హాసన్, రజనీకాంత్ ఇవ్వలేదు, వాళ్ళ జాడ్యం అది, వాళ్ళ యొక్క సంస్కారానికి తార్కాణం. కమల్ హాసన్కి ఇవ్వలేదు, రజనీకాంత్కి ఇవ్వలేదు, నాకు ఎందుకు ఇవ్వలేదు అయినా కూడా అప్రిషియేట్ చేయాలి. చేయకపోవడం అనేది దురదృష్టకరం. దట్ డజంట్ కేర్ ఎనీథింగ్ బికాజ్ యాజ్ లాంగ్ యాజ్ మోడీ లైక్స్ హిమ్, యాజ్ లాంగ్ యాజ్ ద రూలింగ్ పార్టీ లైక్స్ హిమ్, నో ప్రాబ్లం. బట్ హీ డిజర్వ్స్ ఇట్. పొలిటికల్ యాంగిల్లోనే కాకుండా అన్ని విధాలుగా ఇవ్వటాన్ని. ఎందుకంటే ఇంతకాలం మట్టిలోంచి వచ్చి ఇంతకాలం పైకి వచ్చి ఇంతకాలం అలా మెయింటైన్ చేసుకుంటూ ఉన్నాడంటే డెఫినెట్గా చిరంజీవి డిజర్వ్స్. 99% డిజర్వ్స్. ఆ 1% ఏంటంటే మేబీ ఇంటలెక్చువల్ వేవ్ లెంత్ అలా ఏమి చూడరు. ఇంటలెక్చువల్ వేవ్ లెంత్ చూస్తే ఎవడో మర్చిపోయిన బడే గులామాలీకి వాళ్ళందరికీ పెద్ద పెద్ద అవార్డులు ఇస్తూ ఉంటారు. అలాగే ఎందుకు ఇస్తారు? ఇద్దరు గొప్ప విద్వాంసులు కాబట్టి. అలాగే ఇతను మంచి స్టార్, మంచి నటుడు అన్నా లేకపోయినా ఈజ్ ఎ మంచి స్టార్. ఆ స్టార్ డమ్కి వెళ్ళి నిలబెట్టుకోవడం, సస్టైనబిలిటీ ఈజ్ ఆర్డర్ ఆఫ్ ద డే. ఒక ప్రోడక్ట్ వస్తే దాన్ని సస్టైన్ చేయగలగాలి, ఎక్కువ కాలం తినగలగాలి, ఎక్కువ కాలం దాన్ని ఎంజాయ్ చేయగలగాలి. అలా ఎంజాయ్ చేయగలిగిన నటుడు ప్రోడక్ట్ ఎవరంటే ఎంటర్టైన్మెంట్ పంచుతూ బతికిన వాడు ఎవరంటే చిరంజీవి. ఈ రోజుకి 50-60 కోట్లు ఇస్తారు అతనికి. అంచేత బై ఆల్ మీన్స్ అతనికి అర్హుడే. ఓకే. ఎవడో ఫీల్ అయిపోయి అర్హత లేని వాళ్ళు కొంతమంది ఫీల్ అయ్యి మాకెందుకు ఇవ్వలేదు. ఆ విధంగా అర్హత ఉన్న పొందని అవార్డులు రాని నటులు మొన్న ఒక ఛానల్లో కూడా చెప్పాను. ఎన్టీ రామారావు గారు ఈ డిజర్వ్స్, ఎస్వి రంగారావు గారు, శివాజీ గణేషన్. ఈ ప్రైవేట్ అవార్డులు వచ్చింది చెప్తే ఇటువంటి అవార్డులు ఇవ్వలేదు. ఎందుకంటే సౌత్ అంటే చిన్న చూపు. ఆ రోజుల్లో ఒక దిలీప్ కుమార్కి ఇచ్చినట్టుగాను మిగతా వాళ్ళకి ఇచ్చినట్టు ఇవ్వలేదు మనకి. వాళ్ళ గురించి బాధపడాలి. బట్ దే డింట్ కేర్. రామారావు గారు డింట్ కేర్. ఇప్పుడు ఏంటంటే అందరికీ అన్నీ తెలిసిపోయినాయి బికాజ్ ఆఫ్ ద ఎలక్ట్రానిక్ మీడియా అండ్ సోషల్ మీడియా. ఎక్కడెక్కడ ఏం జరుగుతుందో అని చెప్పేసి అందరూ బోత్ క్రిటిసిజం, అప్రిసియేషన్ రెండు జరుగుతున్నాయి. అంచేత ఇప్పుడు చిరంజీవి గారికి రావటం అనేది డెఫినెట్గా అందరూ హర్షించదగ్గ విషయం. అసలు అవార్డులు ఇవ్వలేదు ఒక అతనికి. దీని గురించి కూడా ఒక ఛానల్లో చెప్పారు. ఇళయరాజాకి అసలు అవార్డులు ఇవ్వట్లేదు. అతని యొక్క బిహేవియర్ వలన ఎవరు ప్రమోట్ చేయలేదు అతను. అది అన్ని అర్హతలు ఉన్నాయి. ఎస్సీ ఎస్టీ అతను, ఎస్సీ ఆర్ ఎస్టీ అండ్ గ్రేటెస్ట్ మ్యూజిషియన్ ఆఫ్ మిలీనియం. ఒక 100 సంవత్సరాల నుంచి ఇప్పటి వరకు మళ్ళీ పుట్టేటట్టు ఉండేవాడు. అంత గొప్ప మ్యూజిక్ జీనియస్. చదువు తక్కువ చదువుకున్నా కూడా మ్యూజిక్ బాగా చదువుకున్నాడు. అతనికి అవార్డులు రాలేదని చెప్పి ఒక రోజు ఇంటికి వెళ్ళి అతనికి అవార్డులకు వచ్చే ముందు 7 సంవత్సరాల క్రితం నన్ను ఎప్పుడో గర్వం అన్నాడని అతనికి చెప్పాను. గర్వం నీకు ఉండబట్టే నీకు ఎందుకు అవార్డులు రాలేదన్నాను. ఏమో అన్నాడు. నిన్నెవరు ప్రమోట్ చేయరు, నీకెవరు లాబింగ్ చేయరు. లాబింగ్ ఎందుకు అన్నాడు. లాబింగ్ అంటే ఏంటన్నాడు. ఢిల్లీలో కూర్చొని చేయాలి. నువ్వు ఎంత గొప్పవాడనా ఇతనికి అవార్డు అర్హుడని చెప్పాలి. ఒక గ్రూప్ తనకు డబ్బులు ఖర్చు పెట్టాలి. తర్వాత నీకు ఎందుకు ప్రమోట్ చేయాలంటే నన్ను అన్నావు గర్వం అని. టైం సినిమా అప్పుడు నన్ను గర్వం అన్నాడు. నేను అన్నా అన్నమాట, గర్వం నాకు కాదు నీకు అని చెప్పాను. టెల్ మీ, నీకు అన్ని అర్హతలు ఉన్నాయి. నీకు ఒక్కసారి కాదు 10 సారి పద్మభూషణ్ రావాలి. ఏఆర్ రామన్కి వచ్చిన తర్వాత రావటం వచ్చాడు నీకు ఎదురుకుండా, నా కళ్ళ ఎదురుకుండా వచ్చాడు. నా సినిమాకి చేస్తున్నప్పుడు వచ్చాడు కుర్రోడు. ఒక సాధించాడు. నీకు తెలిసిన మ్యూజిక్ అతనికి తెలియదు. అయినా నీకు ఎందుకు చేయట్లేదు, నువ్వు ప్రశ్న పిలిచి చెప్పు అన్నాడు.
నువ్వు పిలిస్తే నేను చెప్తాను చెప్పాను. నేను పిలిస్తే బాగోదు, నేను నీకు డబ్బా కొడతాను అనుకుంటారు. నువ్వు ప్రెస్ని పిలువు, నేను చెప్తాను. ఇతనికి ఎందుకు అవార్డు ఇవ్వలేదు ఇప్పటివరకు అని. అంచేత ప్రెస్ మీట్ నువ్వే పెట్టుకో, నువ్వే లాబింగ్ చేసుకో అని చెప్పి ఇంటికి వెళ్ళి ఆ కాఫీ దగ్గర వచ్చి కారు ఎక్కేసి వస్తాను. ఒక విధంగా అతను ఏడిపించడానికి వెళ్ళాను. నన్ను గర్వం అంటావా అని. అన్న 3 సంవత్సరాలకు వెళ్తే మా ఇంటి పక్కనే అన్నిళ్ళు కూడా మురుగేశ్వరం స్ట్రీట్. సో తర్వాత మొదలుపెట్టాడు, టక్ వచ్చినాయి. అడగంది అమ్మాయినే పెట్టదంటే ఎవరు చేయరు. దాని తర్వాత ఏ లెవెల్కి వెళ్ళిపోయాడు, ఎంపీ కూడా ఇచ్చారా. అతనికి అన్ని విధాలు అర్హుడు. అది ఎస్టీఓ ఎస్సీ అతను అన్ని ఇవన్నిటితో పాటు అవి ఒక పెద్ద వెపన్. అది ఊరిని ఇచ్చాడు. అసలు యాక్చువల్గా బై ఆల్ మీన్స్ ఇవ్వాలి అతనికి కూడా పద్మవిభూషణ్ ఇవ్వాలి. అంత గొప్ప ఇది. అండ్ నేను ఎందుకు చెప్పానంటే ఇక్కడే ప్రతిదీ లాబింగ్, పొలిటికల్ మైలేజ్ కూడా కావాలి. రూలింగ్ పార్టీ వాళ్ళు వాడుకోవాలి. ఆ విధంగా మిస్ అయ్యిందే రామారావు గారు, ఎస్వి రంగారావును, ఇంక్లూడింగ్ నాగేశ్వరరావు గారు, శివాజీ గణేష్ రావడం. టాలీవుడ్ మొత్తం హ్యాపీ అని అంటారా? నచ్చిన అంతా ఉండరు అలా, అంతా ఎక్కువ ఉంటారు, అంతా డెఫినెట్గా ఉండరు. ఇప్పుడు అల్లు అరవింద్ కొడుకు వచ్చింది, ఇండస్ట్రీలో 80% హ్యాపీగా లేరు. ఇది ఎవరికైనా రాకపోవడం వల్ల మన దురదృష్టం. సౌత్ని చిన్న చూపు చూశారు. ఇప్పటికైనా ఎవ్రీ 1 and 2 years బెస్ట్ యాక్టర్ రావాలి. ఇప్పుడు బాలీవుడ్లో వాళ్ళందరూ మీకు ఇంకా ఈ విషయం తెలియదు, ఇందాక కూడా ఛానల్లో చెప్పాను. కొన్ని విషయం తెలియని మీకు చెప్పాలి. బాలీవుడ్ ప్రొడ్యూసర్లు అందరూ దేర్ ఇన్ హైదరాబాద్ అండ్ చెన్నై డిస్కసింగ్ విత్ సౌత్ డైరెక్టర్స్. వీళ్ళ చేసి సూపర్ హిట్. ఇప్పుడు బాలీవుడ్ వాళ్ళు మర్చిపోయారు. చెప్పండి, ఒక పేరు చెప్పండి. ఇక్కడ చెప్పినంత అలాగే రాజమౌళి, గీజమౌళి, అడెవడో నల్లగా ఉంటాడు, ఎవడో తమిళ్లో అట్లీ, ఇవందరి పేర్లు చెప్పిన వాళ్ళు చెప్పండి. మరి తెలియదే. నవ్ అవర్ సౌత్ పీపుల్ ఆర్ డూయింగ్ వెల్. వాళ్ళ కోసం వాళ్ళు ఇక్కడ కూర్చుని డిస్కస్ చేస్తారు. ఎంత డబ్బైనా ఖర్చు పెట్టి వాళ్ళకి హిట్ వస్తుందని. ప్రతి హీరో ఆర్ విత్ ద ప్రొడ్యూసర్ సిట్టింగ్ హియర్ అండ్ చెన్నై, దే ఆర్ రోమింగ్ టు చెన్నై అండ్ హైదరాబాద్. నాట్ కర్ణాటక కూడా స్టార్ట్ అయింది. అతను తప్ప ఇంకెవరు లేరు కదా. ప్రశాంత్ నీల్ అనే ఒక సక్సెస్ఫుల్ డైరెక్టర్ తప్పితే ఇంకా బదిలేస్తారు. ఇప్పుడు కన్నడ ఆల్సో వన్ ఆఫ్ ద బిగ్గెస్ట్ ఇండస్ట్రీ కింద లెక్క. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ఫాలో చేయండి, అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.